1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగుపెట్టి, ఒక 4 లక్షల కిలోమీటర్లు ఉంటుంది చంద్రుడు భూమికి మధ్య దూరం. 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ చంద్రుడి మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ అడుగుపెట్టి మైక్రో బైబిల్ అంటారు, చిన్న బైబిల్ని చంద్రుడి మీద పెట్టి వచ్చాడు ఆయన. మైక్రో బైబిల్ అంటారు దాన్ని. అయితే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీదకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన నాసాలో ఒక సెక్యూర్డ్ జాబ్కి రిజైన్ చేశాడు. నాసాలో జాబ్ అనేది ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ సో మెనీ పీపుల్. వారికి ఎంటీ చెక్స్ ఇస్తారట. ఎంటీ చెక్స్ అంటే మనం రాసుకోవాలి ఎంత కావాలంతా. యూజువల్గా ఎవరికైనా శాలరీలు ఇచ్చేటప్పుడు నీకు నెలకింత అని అంటారు, కానీ కొన్ని సందర్భాల్లో ఆస్ట్రోనాట్స్ కావచ్చు, వాళ్ళకి ఏదైనా ఒక రిస్కీ జాబ్ చేస్తే వాళ్ళకి ఎంటీ చెక్స్ ఇస్తారట. ఆ చెక్లో మీరు ఎంత అమౌంట్ రాసుకుంటే అంత మీదే. అలాంటి ఉన్నతమైన అనుభవాల్లో ఉన్న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంత ధనాన్ని సంపాదించగలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన నాసాకి తిరిగి వచ్చిన తర్వాత, చంద్రుడి మీద అడుగుపెట్టి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నా తెలుసా, నేను ఇప్పటి నుంచి క్రీస్తు ప్రభు పాదసేవ చేసుకుంటాను, ఏసే సేవ చేస్తానన్నాడు. అందరూ వచ్చి అడిగారు, నీకు ఏమన్నా పిచ్చి పట్టిందా, ఈ స్థానానికి రావడం చాలా ప్రయాసపడ్డావు, ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ అంటే